ప్రెజెంట్ అయితే ఇప్పుడు మనం చెన్నై టీ నగర్లో ఉన్నాం అండ్ ఇక్కడ మనం అథెంటిక్ ఆంధ్ర స్నాక్స్ని ట్రై చేద్దాం. Peanuts on this, fried peanuts on this bhaji, which is adding an extra flavor to this bhaji. యాక్చువల్గా దీని మీద గీ కూడా వేశారనమాట. పర్ఫెక్ట్గా ఆ గీ టేస్ట్ అయితే బాగా తెలుస్తుంది. అండ్ హాయ్ హలో ఫ్రెండ్స్, హోప్ యూ హ్యాడ్ ఏ గ్రేట్ డే అండ్ మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. అండ్ ప్రెజెంట్ అయితే ఇప్పుడు మనం చెన్నై టీ నగర్లో ఉన్నాం అండ్ ఇక్కడ మనం అథెంటిక్ ఆంధ్ర స్నాక్స్ని ట్రై చేద్దాం. ఆంధ్ర వాళ్ళు చెన్నైలో ఈవినింగ్ స్నాక్స్ బయట తినడానికి ఆప్షన్స్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడైతే మనం ఒక అథెంటిక్ ఆంధ్ర స్టైల్ స్నాక్స్ దగ్గరికి వచ్చాం అనమాట. అండ్ ఈ ప్లేస్ వచ్చేసరికి బజ్జీ బండి అనమాట. అండ్ ఇది వచ్చేసరికి మనకి లొకేషన్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ చెన్నై టీ నగర్లో ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి అథెంటిక్ చిన్న పునుగులు, మైసూర్ బజ్జీ అండ్ బనానా బజ్జీ అండ్ పచ్చిమిర్చి బజ్జీ కట్ చేసి లోపల ఆనియన్ స్టఫ్ చేసి అండ్ వంకాయ బజ్జీ చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. దాంతోపాటు ఇక్కడ చట్నీస్ కూడా చాలా బాగుంటాయి అనమాట. ఇలాంటి చట్నీస్ చెన్నైలో ఎక్కడా దొరకదు అనమాట. అండ్ మన అథెంటిక్ విజయవాడ స్టైల్ చట్నీస్ అనమాట. ఇవన్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అనమాట. అండ్ ఇప్పుడు ట్రై చేద్దాం ఇక్కడ ఏమేమి ఉన్నాయో. మిక్స్చర్లు అండ్ బజ్జీస్లో కూడా నీట్గా ఆ గీ వేస్తున్నారనమాట. పైన ఆ గీ ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది. అండ్ చూద్దాం. అండ్ చాలా హైజీనిక్గా ఉంది ప్లేస్ కూడా. అండ్ లొకేషన్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మనం చిన్న పునుగులు ట్రై చేస్తున్నాం అనమాట. చూస్తే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి అండ్ మంచిగా రోస్ట్ అయినాయి అనమాట. అండ్ ఇలాంటి పునుగులు మనకి చెన్నైలో ఎక్కడ దొరకట్లేదు అనమాట. అండ్ ఈ పునుగులు తినడానికి మన ఆంధ్ర విజయవాడ వరకు వెళ్ళాలి. చెన్నైలో ఉన్న వాళ్ళు అంత దూరం వెళ్ళవసరం లేదనమాట. మనకి చెన్నై టీ నగర్లో ఈ యొక్క షాప్ ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ మంచిగా చాలా చాలా వేడిగా ఉన్నాయి అనమాట. అండ్ పునుగులు కూడా మంచిగా క్రిస్పీగా ఉన్నాయి. అండ్ ఒక టొమాటో చట్నీ ఇచ్చారు అండ్ దాంతోపాటు కొబ్బరి చట్నీ ఇచ్చారనమాట. ఈ చట్నీ థిక్నెస్ కూడా చెన్నైలో ఎక్కడ దొరకదు అనమాట. చెన్నైలో ఎక్కడ చూసినా వాటర్ పోసేసి చాలా లైట్గా ఉంటుంది. అండ్ ఈ చట్నీ యొక్క కన్సిస్టెన్సీ చూస్తే మంచిగా థిక్గా ఉంది. అండ్ ఇప్పుడు ఫస్ట్ వచ్చి మనం పునుగులు ట్రై చేద్దాం. మంచిగా వేడివేడిగా ఉన్నాయి అండ్ క్రిస్పీగా ఉంది. నేనైతే చట్నీ లవర్ అనమాట. పునుగుల కంటే చట్నీ ఎక్కడ బాగుండిద్దో అక్కడికి వెళ్తాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ చట్నీ. మంచిగా వేడిగా ఉంది అండ్ పునుగులు కూడా మంచిగా క్రిస్పీగా ఉన్నాయి. వెరీ గుడ్, వెరీ నైస్. టొమాటో చట్నీకి అండ్ ఈ కొబ్బరి చట్నీ చాలా అదిరిపోయింది. అండ్ రెండు కలుపుకొని ట్రై చేద్దాం. అండ్ కొబ్బరి చట్నీ ట్రై చేద్దాం. అండ్ మంచిగా దీంట్లో తాలింపు కూడా వేసారనమాట. ఆహా. అండ్ ఇప్పుడైతే మనం మైసూర్ బజ్జీ ట్రై చేస్తున్నాం అనమాట. అండ్ చూస్తే మంచి ఫ్లఫీగా ఉంది. చాలా బాగుంది. లోపల కూడా చాలా బాగా కుక్ అయిందనమాట. చట్నీస్ మాత్రం ఇచ్చి పడేసినాయి. అండ్ లోపల ఈ యొక్క బ్యాటర్ కూడా చాలా బాగా ఫ్రై అయింది. మిర్చి బజ్జీలో మనకి ఆనియన్ స్టఫ్ చేసి ఇచ్చారు. అండ్ దీన్ని ట్రై చేద్దాం. అండ్ ఫుల్గా లైక్ ఆనియన్ స్టఫ్ చేసి అండ్ పైన పీనట్స్ వేసారనమాట. అండ్ వాళ్ళ స్పెషల్ మసాలా కూడా దీని మీద వేశారు. అండ్ సో ఇప్పుడు దీన్ని ట్రై చేద్దాం. యాక్చువల్గా
దీని మీద గీ కూడా వేశారనమాట. పర్ఫెక్ట్గా ఆ గీ టేస్ట్ అయితే బాగా తెలుస్తుంది. అండ్ మిర్చి బజ్జీ కూడా చాలా మంచిగా ఘాటుగా ఉంది. అండ్ పైన వాళ్ళ స్పెషల్ మసాలా వేశారనమాట. అదైతే టేస్ట్ ఎక్స్ట్రాడినరీ ఉంది. పైన లెమన్ స్క్వీజ్ చేయడం వల్ల ఆ మిర్చి యొక్క స్పైసీనెస్ కొంచెం డైల్యూట్ అయిందనమాట. చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మనం ట్రై చేసేది బనానా మసాలా బజ్జీ. అండ్ బనానా బజ్జీలో కట్ చేసి లోపల ఆనియన్స్ సేమ్ ఇందాక మిర్చి బజ్జీ అలాగే స్టఫ్ చేశారు మసాలాతో, దీన్ని కూడా అలాగే స్టఫ్ చేశారనమాట ఈ యొక్క బనానా బజ్జీలో. అండ్ దీనిపైన గీ కూడా వేశారనమాట. ఆ గీ ఒక టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా తెలుస్తుంది ప్రతి దాంట్లో. స్మెల్ కూడా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఈ బనానా బజ్జీని ట్రై చేద్దాం. స్టఫింగ్స్ అయితే బాగా స్టఫ్ చేశారనమాట ఆనియన్స్తో. మంచి క్రిస్పీగా ఉన్నాయి ఈ ఆనియన్స్ కూడా. అండ్ ఇప్పుడైతే మనం పొటాటో బజ్జీ ట్రై చేస్తున్నాం అనమాట. దీనిలో కూడా ఆనియన్స్ ఈ మసాలా బాగా స్టఫ్ చేశారనమాట. అక్కడక్కడ ఆ చాప్డ్ గార్లిక్ పీసెస్ ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. అండ్ ఇప్పుడు మనం ట్రై చేసేది క్యాష్యూ మిక్చర్ అనమాట, జీడిపప్పు మిక్చర్ అనమాట ఇది. అండ్ సీ ద అమౌంట్ ఆఫ్ క్యాష్యూస్ ఆన్ దిస్ మిక్చర్. చాలా అమౌంట్ ఆఫ్ క్యాష్యూస్ వేశారనమాట. జీడిపప్పు చాలా వేశారు. అండ్ చూసుకుంటుంటే దీని మీద నెయ్యి కూడా చాలా బాగా వేశారనమాట. ఈ యొక్క ఆయిల్ టెక్స్చర్ వచ్చింది కంప్లీట్గా ఆయన నెయ్యి వల్లే. సో ఇప్పుడు మనం ఈ యొక్క జీడిపప్పు మిక్చర్ని ట్రై చేసి చూద్దాం. క్రిస్పీగా లైట్గా పుల్లగా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి వంకాయ బజ్జీ అనమాట. ఈ టైప్ ఆఫ్ వంకాయ బజ్జీ నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్. సూపర్ ఉంది. డెఫినెట్గా ట్రై చేయండి ఈ వంకాయ బజ్జీని. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనం ట్రై చేసేది బాదం మిల్క్ అనమాట. పైన క్రీమ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇప్పుడైతే మనం జున్ను ట్రై చేస్తున్నామంట. చాలా బాగుందన్నమాట. స్వీట్ కూడా టూ స్వీట్ లేదు, పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ లొకేషన్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అథెంటిక్ ఆంధ్ర స్నాక్స్ ట్రై చేయాలంటే చెన్నైలో దిస్ వుడ్ బి ద బెస్ట్ ప్లేస్ టు హ్యావ్ దీస్ స్నాక్స్. ప్రైజెస్ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి. పునుగులు, బజ్జీలు అండ్ మిరపకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ, కట్ చేసిన బజ్జీ అండ్ ఉల్లిపాయలు మసాలా వేసి చాలా బజ్జీస్ ఉన్నాయన్నమాట. అండ్ బాదం మిల్క్ అండ్ ఈ జున్ను, రోజ్ మిల్క్ చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ప్రైజెస్ కూడా చాలా డీసెంట్ ప్రైజెస్. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ లొకేషన్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఫుడ్ మస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్.